ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు వేసి చేసిన తోటకూర ఫ్రై. ఇది రెసిపీ చాలా బాగుంటుంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ నేను 3 కట్టల తోటకూరను నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నా. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 5-6 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు ఎల్లిపాయలు, హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె డబ్బాలో ఉండే ఈ గంటెడు ఆయిల్ వేసుకోవాలి. తోటకూర ఇంకా టేస్ట్ రావడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు పోపులో వేసి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కలుపుకోవాలి. చూడండి, ఎల్లిపాయలు మంచిగా వేగిపోయి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, చిటికెడు మెంతిపిండి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ కూరలో కారపొడి అస్సలు వేయకూడదు. ఎండుమిరపకాయలనే కారానికి సరిపడా వేసుకోవాలి. కడాయి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా అన్నీ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా కడాయిలో వేసేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసిన తర్వాత కడగకూడదు, అందులో విటమిన్స్ అన్నీ పోతాయి. తోటకూర కడాయిలో ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ బాగా కలిసేట్టుగా మళ్ళీ ఒకసారి మంచి కలిపేసుకోవాలి. ఉప్పు మాత్రము ఆకుకూరలకు ముందే వేయకూడదు, ఎందుకంటే ఆకుకూర ఉడికిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అంతా కలిపేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు, కారాలు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, దీనికి లెక్క అంటూ ఉండదు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవాలి. తోటకూర మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఆకుకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, క్లోజప్లో చూపిస్తా. మంచిగా ఉడికిపోయింది. ఎల్లిపాయలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కూర. ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్క ఎల్లిపాయ రావాలి తప్పకుండా, అట్లయితేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. చూడండి తింటున్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఇది అన్నానికే కాకుండా చపాతీలకు, రాగి రొట్టెలకు దేనితోనైనా తినచ్చు, చాలా బాగుంటుంది. నేను రాగి రొట్టెతో కూడా మీకు తిని చూపిస్తాను. తోటకూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కూర ఎక్కువ పెట్టుకొని తినాలి. నేను ఇప్పుడు రాగి రొట్టెతో తింటున్నా. తోటకూరలో ఐరన్, రాగి రొట్టెలో ఐరన్ మటుకు ఫుల్ వస్తుందండి ఈరోజు నాకు. చూడండి, ఎల్లిపాయలు అన్నీ ఏరు చూపిస్తున్నాయి ఎన్ని ఎల్లిపాయలు ఉన్నాయి. అట్లా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.